హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చినాం అన్నమాట. కుకింగ్ వీడియో అదేంటంటే బగారా బువ్వ చికెన్ కూర, తెలంగాణ స్పెషల్ అన్నమాట బగారా బువ్వ అనేది. సో ఇప్పుడు అది ఎలా చేసుకునేది చూద్దాం. సంజయ్, నీకు ఇష్టమే కదా బగారా బువ్వ అంటే? ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దాం. ఇగో మన వాళ్ళు అయితే బాగా కష్టపడతాను పోయి నడుపుతందుకు శానిటైజర్తోని. దోస్తులు, ఇగో బగారా బువ్వకును చికెన్ కూర కావాల్సిన పదార్థాలు. బగారా బువ్వకి అయితే ఇగో రైసు 3.5 kg తెచ్చినాం. మొత్తం ఒక 12 మంది దాకా ఉన్నాం. సో దానికోసం 3.5 kg బియ్యం, బగారా సామాన్లు, నిమ్మకాయలు, డాల్డా కింద మాడకుండా గంజులో రాయడానికి బగారా బువ్వ వండుతప్పుడు డాల్డా అన్నమాట, కొత్తిమీర చికెన్లకు అండ్ బగారా కూడా పైన వేద్దానికి, ఉల్లిగడ్డ, ఇంటికాన్నే అల్లం వెల్లుల్లి పేస్టు నూరిందన్నమాట, పచ్చిమిర్చి పాకులన్నీ, నిమ్మకాయలు, గరం మసాలా, ధనియాల పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా, కేజీ ఆయిల్, ఇవన్నీ మిగతా అన్నమాట. సో ఇక స్టార్ట్ చేద్దాం. పచ్చిమిర్చి పాకులన్నీ మంచిగా కోసుకోవాలి, 2 ముక్కలు అడ్డంగా కోసి. దోస్తులు, మనం చికెన్ బగారా రైస్తో పాటు ఎక్స్ట్రాగా ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎగ్స్ చికెన్ బగారా కాంబినేషన్ బాగుంటుంది. అంటే బాయిల్డ్ ఎగ్స్ చేస్తున్నాం. మనిషికి 2 వస్తట్టు ఒక 30 ఎగ్స్ చేస్తున్నాం. మొత్తం వచ్చి 15 మంది దాకా వచ్చినాం. సో ఎగ్స్ ఉడకబెడుతున్నాం అన్నమాట. కేజీ నూనె 8 kg చికెన్కి, 2 బగారాకులు, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకోవాలి, తాలింపులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, చేతులు మన ఖరాబ్ అవుతారు. మిగతా కొంచెం ఎంత బాగుంది. బగారా అల్లం వేయరు ఉంటుంది, అల్లం మొత్తం కొంచెం ఉడకాలి, వాసన అంతా పోవాలి, పచ్చి వాసన అంతా. సరిపోయేంత పసుపు వేసుకోవాలి, కొంచెం కొత్తిమీరలో ఉప్పు కలితట్టు, కొత్తిమీర ఉల్లిగడ్డలు అంతా ఉప్పు కలితట్టు కొంచెం వేసుకోవాలి, కొంచెం ఉప్పు. చికెన్ వేసుకోవాలి, దోస్తులు బగారా రైస్ అనేదానికి రైస్ కొలుపుతున్నాం ఎసరు పెట్టడానికి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిస్పోజ్ గ్లాస్ రైస్ అని అనుకో, 1.5 వాటర్ పోయాలన్నమాట. సో దానికోసమే ఇట్లా. దోస్తులు 19 డిస్పోజ్ గ్లాసుల రైస్ అయినాయి. అంటే వాటర్ ఎంత పోసుకోవాలంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అంటే 19 గ్లాసులకి 28 గ్లాసుల అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి. దోస్తులు బగారా రైస్ పెట్టుకున్నాం, గంజు పొయ్యి మీద పెట్టినాం. ఫస్ట్ ఏం చేయాలంటే డాల్డా వేసుకోవాలి. బగారా పువ్వు అనేది కింద మాడకుండా టేస్ట్ కూడా వస్తుంది మంచిగా. దాన్ని తిట్టాను రా.
బగారా వేసుకోవాలి. బగారాకు కావాల్సిన సామాన్లు వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఏలకులు, బగారా ఆకు, జీలకర్ర, ఇంకా దానికి కావాల్సిన వేసుకోవాలి. జీరా అంటారు దాన్ని. కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. పదకొండు, 12, 13, 14, 15, 16, 17, 19. ధనియాల పొడి వేసుకోవాలి. అరే దానిపైన ప్లేట్ పెట్టరా, ఆనే ఉన్నది. కాసేపు ఉడకనిద్దాం. తెచ్చినట్టు మొత్తానికి గరం మసాలా వద్దు. ఎసరు వచ్చింది. ఇక బియ్యం పోసుకోవాలి. ఇది అట్లా కొట్టుదాన్ని. ఎసరులా బియ్యం పోసినాం. ఉడికితే దింపుడే. ఇక అన్నం అయిపోతే మొత్తం అయిపోయినట్టే. కుమ్మేసుడే మొత్తం. మూత పెట్టి పట్టుకోవాలి. కలర్ వాటర్ పోసుకుందాం. ఇక పోసేది ఉండే నేను ఇటు రాకుండా అన్నీ ఉన్నా వస్తూనే ఉన్నాడు. వచ్చిండు. గుడ్లు పాస్ చేయరా, మీకు ఎంత ఉంటుంది పాస్ అట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లని చెప్పురా. సూపర్ ఉన్నాయి మసాలాలు ఇట్లా అన్నీ కుదిరినాయి మంచిగా. బాగుంది. నువ్వు మిక్సర్ కదా. ఎట్లా బాను? సూపర్ సూపర్. భార్గవ్ బాగుంది. శేఖర్ రంది పెట్టలేదా? బాగుంది. నిజంగా బాగుంది. ఈడ మన ప్రాజెక్ట్ కాడ ప్రాజెక్టు దోస్తులు చూసింది కదా. ఇదే ఈరోజు మా వీడియో, చికెన్ కూర అండ్ బగార్ బువ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.